హలో వ్యూయర్స్, వెల్కమ్ టు BR9 మూవీ టాక్స్. వావ్! 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 అసలు విత్‌లో మూవీ స్పాయిలర్ లేకుండా చెప్పేస్తా. అసలు ఈ మూవీ నుంచి వచ్చినప్పుడు ఒక ఫీల్‌తో తిరిగొచ్చా. మూవీలో మొత్తం మీమ్ రిఫరెన్సెస్ కామెడీ వాడినా కామెడీ బాగా వర్క్ అయింది. అసలు కథేంటంటే హీరో పెళ్లి చూపులకి వెళ్తాడు. అక్కడేముంది అంతా కామనే కదా అనుకుంటారు. కానీ అక్కడే తెలుస్తుంది ఆ అమ్మాయి ఆల్రెడీ తన లైఫ్‌లో ముందే తెలిసిన అమ్మాయి. సో అక్కడ ఏమవుతదంటే హీరో, హీరోయిన్ కలిసి వాళ్ళ స్కూల్ లైఫ్‌లో వాళ్ళకున్న క్రష్‌ని కలిసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటారు. అలా స్లోలీ వాళ్ళ కథలోకి మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. అసలు మూవీ అంతా సస్పెన్స్‌లోనే ఉంటుంది. ఇంటర్వెల్ ఏంటి త్వరగా వచ్చేసింది అనిపిస్తుంది. అసలు ఇలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో లేదో అలా అలా ప్రెజెంట్ జనరేషన్‌కి సెట్ అయిన మూవీలా అనిపించింది. అసలు స్టోరీ ఎలా ఉందంటే ఆ ఎమోషన్స్‌కి మనం కూడా కనెక్ట్ అయిపోతాం. అలా క్లైమాక్స్ ముందే తెలిసిపోతుంది. కానీ వాళ్ళు ఎండ్ చేసే వే చాలా బావుంది. మంచి టైమ్ పాస్ మూవీ ఇచ్చి బోర్ కొట్టకుండా అలా 2 అవర్స్ సీట్‌లో కూర్చోబెట్టేశారు. అసలు ఈ మూవీలో స్కూల్‌లో ఉన్న క్యూట్ మెమరీస్ అన్ని గుర్తు చేశారు. ఆ స్కూల్ లైఫ్‌లోకి మనం వెళ్ళినట్టు డైరెక్టర్ బాగా చూపించారు. టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ క్యారెక్టర్స్ అలా ఇంట్రడ్యూస్ చేసి ఆ మూవీని కూడా మనకు రిమైండ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మీమ్స్ రిఫరెన్సెస్ చాలా బాగున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ మదన్, హీరో అభిషాన్ చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ అనస్వర కూడా హీరోకి జూనియర్ క్యారెక్టర్‌లా చాలా బాగా సెట్ అయింది. డైరెక్టర్ మదన్ సినిమాని చాలా బాగా చూపించారు. శ్రేయస్ కృష్ణ సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. మంచి రామ్ కామ్‌ని ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్‌గా 'విత్‌లవ్' మూవీ చూడాల్సిందే.